సండే కాబట్టి ఇంట్లో అయితే బిర్యానీ ఫిక్స్ అనమాట. ఇది వచ్చేసి దొన్నె బిర్యానీ అంట. పేరు వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని రేంజ్లో ఉంది. టేస్ట్ కూడా అంతే ఉండాలని ఆల్ ద బెస్ట్ మా సిస్టర్స్కి. సో ఇదే గ్యాప్లో నేను మా బ్రదర్ ఇన్లా అయితే దగ్గరలో ఉన్న లిక్కర్ స్టోర్కి అయితే టూర్కి వెళ్ళిపోయినాం. సో దీంట్లో అయితే మాకు గ్లెన్విడ్ చాలా బాగా నచ్చిండు. వీడు ప్రైస్ వచ్చేసి $60 పడ్డది. దీన్ని తీసుకున్నాం కాబట్టి దీంతో పాటు వీళ్ళ సిస్టర్ వైన్ కూడా తీసుకున్నాం. ఈ వైన్ వచ్చేసి $14 పడ్డది. రెడ్ వైన్ అంట, ఆల్కహాల్ ఉండదు. సో ఈ రెండు తీసుకొని గ్యాప్లో టూర్ ఫినిష్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోగానే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నారు అనుకోరు కదా, చాలా కన్ఫామ్గా కాదు, అది వచ్చేసి వైన్. ఏంది వైన్ కొన్నావు మళ్ళీ వైన్ తయారు చేస్తున్నావు అంటున్నావు, వాట్స్ గోయింగ్ క్యా హో రహా అని హిందీలో మా సిస్టర్ని అడిగితే చూడు ఫస్ట్ అని చెప్పింది. సరే చూస్తా అని చెప్పిన. సో వైన్ అయితే తయారు చేస్తున్నారు. అక్కడ కనిపిస్తున్న ఫ్రూట్స్ అని ఫుల్ బాయిల్ చేసి దాంట్లో సినమన్ స్టిక్ వేసేసి దాంతోపాటు మన పక్కన మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఏమేమో తయారు చేస్తారు. చాలా ఎగ్జైట్ అయిపోయినా, ఎందుకంటే ఎప్పుడు తినలే ఆ బిర్యానీ. సో ఇందాక స్మాష్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒక గ్లాస్లో తీసుకొని మనం తెచ్చిన రెడ్ వైన్ ఈ రెండు మిక్స్ చేసుకొని తాగాలన్నమాట. సో ఇట్లా తాగుతారని నాకు తెలియదు. సో వీలైతే లాస్ట్కి ఒక క్రేజీ స్టిల్ చూపించారు. నెక్స్ట్ టైం మీరు గిన సిట్టింగ్ వేస్తే ఈ విధంగా మీ ఫ్రెండ్స్తో ట్రై చేయండి. స్టిల్ కిక్కిపోతుంది మీకు.